యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం. ప్రియులారా, ఉమ్, మనకందరికి కలిగేడు రక్షణను గూర్చి ఉమ్, మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ఉమ్, ప్రయత్నపరచుండగా, ఆ, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము ఉమ్, మీరు పోరాడవలనని ఉమ్. మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మీకు వ్రాస్తున్నాను అని అంటున్నాడు. ఎందుకు? కడవరి కాలములో మనందరము పొందబోయే రక్షణ మనకు కలుగునట్లు. ఆమేన్. హల్లెలూయా. రక్షణ అనేది 3 విధాలుగా ఉంటుంది నాన్న. వర్తమాన, భూత, భవిష్యత్ కాలముల మీద ఆధారపడి ఉంటుంది. రక్షణ పొంది ఉన్నాము, రక్షణ పొందుదుము, రక్షింపబడుతుము. భయముతో వణుకుతో మీరు సొంత రక్షణ కొనసాగించుడి. ఆ తర్వాత ఆ దినమున ప్రార్థన చేయవారెవరో వారు రక్షింపబడుదురు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మనం ఆల్రెడీ రక్షణ పొంది ఉన్నాం, సొంత రక్షణను కొనసాగించుకుంటున్నాం భయంతో వణుకుతో. ఇక మనం రక్షింపబడేటువంటి ఘనమైన గొప్ప కార్యం ఉన్నది. ఆమేన్. దాని కొరకు మనము ఈ బోధలో నిలబడుటకు మనం పోరాడాలట. ఆమేన్. కాబట్టి మనం ఇది మీకు అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, ఈ బోధలో నిలబడము అనేది ఒక పోరాటము లాంటిది. ఏ బోధ? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. పరిశుద్ధులు అంటే ఎవరన్నా? అపోస్తలులు, ప్రవక్తలు. వారు మనకు బోధించిన బోధ అంటే దేవుని ప్రజలమైన మనం దేవుని సన్నిధిలో మనం ఎలాగ బ్రతకాలి, ఎలాగ నడవాలి, దేన్ని అనుసరించి జీవించాలి, ఎలాగ బ్రతికితే ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడతాం అనే సంగతులు అనేకము తెలియపరచబడ్డాయి. అందులో అనేకము కాకుండా కొన్ని మీకు చెప్తున్నాం. మీరు అర్థం చేసుకొని ఆ ప్రకారమైన మీరు జీవించాలని, అలాగ జీవిస్తే మీరు పరలోక రాజ్యం వెళ్తారనే ఒక ఉద్దేశంతోనే మీకు ఈ బోధను మేము ప్రకటిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. గత కొన్ని వారాలుగా నేను పరిశుద్ధతను గురించి, సమర్పణ గురించి, ఆ తర్వాత తగ్గింపు జీవితాన్ని గురించి నేను మీకు బోధిస్తూ నేర్పిస్తూ వస్తున్నాను. ఈరోజు తగ్గించుకున్నటువంటి మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే దేవునికి లోబడి బ్రతకాలి. ఎలాగన్నా లోబడి, దాన్నే బైబిల్ ఏమంటుంది? విధేయత కలిగి బ్రతుకు అంటారు. సరే, ఈరోజు మీకు లోబడుట అనేటువంటి కొన్ని సంగతులను నేను మీకు తెలియజేస్తాను. దేవుని సన్నిధిలో లోబడిన కొందరు భక్తి పరులను కూడా మీకు తెలియజేస్తాను. మనం దేనికి లోబడాలి, ఎవరికి లోబడాలో కూడా కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా మీరందరూ దేవుని వాక్యాన్ని గ్రహించాలని, గమనించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చదువునాను యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. గట్టిగా చెప్పాలి అందరూ ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి లోబడాలంటున్నారా? మనము దేవునికి లోబడాలి. దేవుని ప్రజలము, క్రీస్తు రక్తము చేత కడగబడిన క్రైస్తవులు మనం పిలువబడుతున్న మనమందరము ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. దేవుని వాక్యానికి లోబడాలి. మనం దేవునికి లోబడినప్పుడట ఏం జరుగుదట నాన్న? అపవాదిని, అప్పుడు దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి. ఇప్పుడు అపవాది మన యొద్ద నుంచి పారిపోవట్లేదంటే అర్థం ఏంటిది? ఇప్పుడు అపవాది అయిన సాతాను గాడు, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, మంత్ర శక్తులు మనల్ని పీడిస్తున్నాయి. మనం ఎంత ప్రార్థించినా కూడా మనల్ని అవి విడిచి వెళ్ళట్లేదు. ఇంకా శోధిస్తున్నాయి, ఇంకా పీడిస్తున్నాయి, సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. అంటే అర్థమైంది, దేవునికి ఇంకా మనము సరిగా లోబడ్డం లేదు. ఎంతో కొంతవరకు దేవుని నమ్ముకున్నాం, దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుడు ఏదైనా చేస్తాడని ఒక మంచి విశ్వాసంతోనే వస్తున్నాం, దేవుని సన్నిధిలో కొనసాగుతున్నాం. మంచిదే. కానీ నాన్న, ఎలాగ ఉండాలంటే ఒక పరిపూర్ణంగా, ప్రతి క్రైస్తవుడు, దేవుని బిడ్డ అనబడిన ప్రతి ఒక్కరూ పరిపూర్ణంగా దేవునికి మనల్ని మనం అప్పగించుకొని దేవునికి ఆయన కృపావాక్యమునకు లోబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎవరికి కాదు, దేనికి కాదు. కొందరు ఉన్నారు, కొన్ని ఉన్నాయి మనం లోబడవలసినవి. ఎవరికి కాదు, దేనికి కాదు, కానీ ప్రాముఖ్యంగా దేవునికి, ఆయన వాక్యానికి లోబడాలి. ఖచ్చితంగా మనం దేవునికి లోబడినప్పుడు ఖచ్చితంగా మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా కొన్ని మాటలు, ఇంకొక మాట చదివించి నేను ముందుకు వెళ్తాను. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 4వ వాక్యం నాన్న.
మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించున్నట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మను రప్పించి దాస్య గృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మను ప్రేరేపించాను గనుక ఆ ప్రవక్తలకేమి ఆ కలలు కనువానికేమి మరణ శిక్ష విధింపవలెను. హల్లెలూయా. దేవునికి తప్ప మిమ్మల్ని వేరొకటి చేయమని ప్రేరేపిస్తారు కదా నాన్న, వారి మాట మీరు వినొద్దు. ఆ కలలు కాని వారి ప్రవక్తల మాట వినొద్దు. ఈ మధ్యకాలంలో నేను వింటున్నాను కొన్ని. ఒక ఆమెకు దర్శనం వచ్చిందట, ఒక ఆమెకు కల వచ్చిందట. ఏమని? నా పేరు పలాని సంఘంలో రిజిస్టర్ అయింది అయ్యగారు, నేను అక్కడికే వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండనంటుందట. మరి ఎన్ని సంవత్సరాలు ఉన్నావు ఇక్కడ? ఎన్ని సంవత్సరాలు ఈ సేవకుడు నీ కొరకు సువార్త చెప్పాడు, నిన్ను సైతాను చీకటి చేతబడి దయ్యపు మంత్ర శక్తుల చేత పీడింపబడుతుంటే నిన్ను విడిపించాడు, నీ కొరకు ప్రార్థన చేశాడు, నీ పిల్లల కొరకు ప్రార్థన చేశాడు. మరి ఇదంతా ఉత్తదేనా? మీరు చెప్పండి, అని ఇదంతా ఉత్తదేనా? ఈమె పేరు అక్కడే రిజిస్ట్రేషన్ చేస్తే ఇక్కడ ఎందుకు విడుదల ఇస్తాడు దేవుడు? ఇక్కడ ఎందుకు పిల్లల్ని ఇస్తాడు? ఈ సేవకుడు ప్రార్థన చేస్తే ఎందుకు ఆశీర్వదిస్తాడు? ఈ సేవకుడు ప్రార్థన చేస్తే ఎందుకు విడిపిస్తాడు? అమ్మా, అర్థమవుతున్నాయా మీకు? కొందరు విశ్వాసులకు వస్తాయి, కొందరు సేవకులకు కూడా వస్తాయి దర్శనాలు. ఏ దర్శనాలు? పనికిమాలిన దర్శనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో బిడ్డలారా, అలాంటి ఎవడని చెప్తే ఏమన్నాడు? వాడు కనుక చెప్పిండు అనుకో, ఏమని? రాధక్క, నువ్వు ఆ సంఘంలో కాదు, నువ్వు మా సంఘంలోనికి రావాలి, దేవుడు నాతో మాట్లాడినాడు అన్నాడు అనుకో, వానికి ఏం చేయాలి? వాడిని ఈ పనికిమాలిన దర్శనాలు, పనికిమాలిన ఏషాలు చేయొద్దు. ప్రభు అంటాడు, నువ్వు వేరొకరికి కాదు నువ్వు లోబడాల్సింది. ఆ కళను కనువాడు, ఆ దర్శనాలు చూసేటువంటి వాడు ఉన్నాడే, వాడు నిన్ను చెరుపుతున్నాడు బిడ్డ, వాడిని కాదు నువ్వు లోబడాల్సింది. నువ్వెవరికి లోబడాలి? నీ దేవునికే లోబడి ఆయన ఆజ్ఞలనే వినిసి, ఆయన ఆజ్ఞల్ని అనుసరించి, ఆయనకు మాత్రమే భయపడి, ఆయన మాత్రమే హత్తుకొని ఏం చేయాలట? ఆయన మాత్రమే హత్తుకొని ఉండాలి. మనం ఈ ప్రపంచంలో మనుషులకు ఎక్కువ భయపడుతున్నాం రా. నాకు బాధ ఇదే. ఇప్పుడు మనుషులకు ఎక్కువ భయపడుతున్నారు, కులానికి ఎక్కువ భయపడుతున్నారు, పాలి వారికి ఎక్కువ భయపడుతున్నారు. ఇదేందో అర్థం కాదు. నేను నిత్య నరకంలో వేసేటువంటి సైతానిగానికి, లోకస్తులకు భయపడతావా? నువ్వు పరలోక రాజ్యానికి చేర్చే దేవునికి భయపడతావా? ఎవరికి భయపడాలి నువ్వు ఎక్కువగా? దయ్యానికి భయపడేవారు ఉన్నారు ఈ లోకంలో చాలా మంది. దేనికి? దయ్యాలకు భయపడతారు, దురాత్మ శక్తులకు భయపడతారు, మాంత్రికులకు భయపడతారు. మనం భయపడాల్సింది వారికి కాదండి, వారికి కాదు. నిజమే చెప్తున్నాను, వారికి కాదు. దేవుని మాటను బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా మరి శ్రమలు, అయ్యా మరి శోధన, అయ్యా మరి దురాత్మ శక్తులు, అయ్యా మరి ఈ పీడన ఉంటాయి. ఇవన్నీ ఉన్నా, ఆమేన్, 7 అంతలు గల అగ్ని మండుచు ఉన్నా, ఎంత? 7 అంతలు గల అగ్ని మండుచు ఉన్నా, ఏ రాజా, ఇందును గురించి నీకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకేమీ లేదు. మండుచున్న ఆ వేడిమి గల అగ్నిగుండం నుంచి మా దేవుడు మమ్మల్ని తప్పించుటకు, రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా మేం మాత్రం నీ బొమ్మకు మొక్కం. చెప్పగట్టిగా ఆమేనని. హల్లెలూయా, హల్లెలూయా. ఏంది పిల్లోడికేమో అయిందట? పో ఆ తాయిత కట్టి పో. ఏం కట్టేయాలి? ఆ తాయిత కట్టి పో. ఎన్ని రోజులు అవుతుంది? జరం వారం రోజులు అవుతుంది అక్క. అయ్యో, గమని చేయి చూపెట్టుకోపో, అడిగించుకోపో. ఇదారా క్రైస్తవ్యం అంటే? ఇదేనా క్రైస్తవ్యం అంటే? ఏం సార్ ఇదంతా? మీరెవరు చెప్పండి? మీరెవరు జీవము గల సర్వశక్తుడైన దేవుని బిడ్డలు. ఆమె చెప్పు గట్టిగా, హల్లెలూయా. సర్వశక్తుడైన దేవుని ప్రజలు, మీరు భయపడద్దు. ఎవరికి? దేనికి లోబడద్దు? దేవునికి మాత్రమే లోబడండి, దేవునికి మాత్రమే భయపడండి. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రాణ ఆత్మలను ఎక్కడికి చేర్చేవాడు? పరలోకానికి చేర్చే దేవునికి లోబడాలి, ఆయనకు మాత్రమే భయపడాలి. ఈ ప్రపంచంలో బిడ్డలారా,
ఎవరికి, ఏ విగ్రహానికి, దేనికి లోబడదు, భయపడదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అట్టి జ్ఞాన వివేకము గల ఆత్మ నా ప్రభు మీ అందరికి అనుగ్రహించును గాక. ఎవరికి పడితే వారికి, దేనికి పడితే దానికి లోబడద్దు. ఓకేనా? మనల్ని చెరిపే వారికి బిడ్డ లోబడద్దు. పరిశుద్ధ గ్రంథంలో లోబడిన వారు ఎలాగున్నారో కొన్ని మాటలు నేను మీకు వివరించి మనం ఎవరికి లోబడాలో చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో లోబడిన వారు చాలా మంది ఉన్నారు. లోబడిన వారు, లోబడుట వలన వారికి కలిగిన దీవెన, ఆశీర్వాదాలు కొన్ని చెప్తాను. జాగ్రత్తగా మీరందరూ వినండి. చదవండి నాన్న. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వాక్యం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము ఎవరికి లోబడ్డాడు నాన్న? దేవుని పిలుపుకు లోబడ్డాడు. ఇప్పుడు కింది దాకా నేను ఎందుకు చదివిపించానంటే, అబ్రహాము ఒక్కడే లోబడ్డాడా? లేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకులు, యాకోబులు కూడా దేవునికి లోబడి వారికి అనుగ్రహించినటువంటి వాగ్దాన దేశంలో, ఏ దేశంలో? వాగ్దాన దేశంలో వారు ఎలాగ బ్రతికారట? పరదేశులుగా, పరవాసులుగా బ్రతికారు. వాస్తవానికి అబ్రహాము సంచరించిన దేశం ఎవరిది? అబ్రహాందే. ఇస్సాకు సంచరించిన దేశం ఎవరిది నాన్న? ఇస్సాకుదే. యాకోబు సంచరించిన దేశం ఎవరిది నాన్న? యాకోబుదే. కానీ అబ్రహామును, అబ్రహమా ఎల్లు, ఇటు అటెల్లు, ఇటెల్లంటే పోయాడా లేదా? ఇప్పుడు అలాగనే ఇస్సాకును పిలిస్తే, ఇస్సాకు ఈ బావి మాది అంటే పోయాడా లేదా? యాకోబును కూడా వారు తరిమారా లేదా? అంటే వాళ్ళు అక్కడ ఎలాగున్నారు? ఒక యాత్రికులు, పరదేశులుగా ఉన్నారు. కానీ వారు ఎప్పుడైనా ఈ భూమి మాదిరా, సర్వశక్తి గల దేవుడు మాకు దీన్ని వాగ్దానముగా స్వతంత్రించుకున్నట్టుగా దీన్ని చేశాడు, ఇది మాది, ఇది మా సత్తు అన్నాడా? లేదు. గుంట భూమి అంటే ఆగం మనం కదా. గుంట భూమి అంటే ఆగం మనం. దాని బదులు బేర్షెబ వరకు వారిది. అయినను వారు ఎలా ఉన్నారట? వారు ఒక పరదేశులుగా, పరవశులు. ఏమన్నాడు యేసు ప్రభు? మీరు పరదేశులను, యాత్రికులునై బ్రతకండి ఇక్కడ. ఎందుకు? ఇది మీది కాదు. ఏమన్నాడు? మీ తర్వాత మీ పిల్లలకు దీన్ని స్వాధీనపరుస్తాను అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అదే మాటకు వారు లోబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాం లోబడ్డాడు. దేనికి లోబడ్డాడు? పిలుపుకు లోబడ్డాడు. మరి అబ్రహాం ఏం చేసేవాడు? అంతకు మునుపు కావడి కట్టుకొని, ముందు ఒక గంప, వెనుకొక గంప కట్టుకొని, అందులో బొమ్మలు వేసుకొని, బొమ్మలు అని అమ్ముకుంటూ తిరిగేవాడు కదా. యెహోషువ గ్రంథం 25వ అధ్యాయంలో వద్దులే కానీ అక్కడ రాయబడి ఉంటది. బొమ్మలు అమ్ముకొని తిరిగేవాడు. దేవుడు అతన్ని చూశాడు. అతని తీర్మానం, అతని సమర్పణ, అతని వైరాగ్యం చూశాడు. దేవుడు చూసి పిలిచాడు, అబ్రహామా, ఇదిగో నీవు నా మాట విని నీ స్వజనము, నీ సమస్తమును విడిచిపెట్టి నువ్వు నన్ను వెంబడిస్తే నేను నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తా, నీ సంతానమును విస్తరింపజేస్తా, నీ పేరును గొప్ప చేస్తా, నిన్ను ఎవడైతే దూషిస్తానో వాడిని శపిస్తా, నిన్ను దీవిస్తా, నీ పేరును గొప్ప చేస్తాను రా అన్నాడు. అంతే. దేవుణ్ణి అబ్రహాం చూశాడా అమలారా? దేవుడిని అబ్రహాము చూశాడా? ఇప్పుడు నేను ఇట్లా మీకు వాక్యాలు చెప్తున్నాను, బిడ్డ దేవుడు నిన్ను దీవిస్తాడు నాన్న, తప్పకుండా ఆయన సర్వశక్తి గల దేవుడు అని నేను చెప్తాను, మీరు నన్ను చూస్తున్నారు కదా. అబ్రహాముకు ఎవరు చెప్పారని కూడా తెలియదు. జస్ట్ స్వరం వినబడింది అంతే. అసలు అక్కడ రాయబడిన వాటి ఏంటంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడట. ఆమేన్, హల్లెలూయా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు దేవుని అబ్రహాం వెంబడించాడు ఆ మాట ప్రకారము. అబ్రహామా, ఐగుప్తుకు వెళ్ళొద్దు, ఓకే, ఎడవెట్టమంటావు, గెరారికి వెళ్ళు, అక్కడి నుంచి ఇటెళ్ళు, అక్కడి నుంచి ఇటెళ్ళు, ఏటు పొమ్మంటే
అటు పోయాడే గాని, ఎటు బొమ్మంటే అటు లోబడి వెళ్ళాడే గాని, ఏంది ప్రభా ఇన్ని సంవత్సరాలు అయింది ఆశీర్వదిస్తున్నావు, ఏది ఆశీర్వాదం అని అడిగాడా? పిల్లల్ని ఇస్తారన్నావు, ఏది ప్రభా పిల్లలను అడిగాడా? మనకి ఎన్ని సంవత్సరాలు? సంవత్సరం అయిందో లేదో, 2-3 అయిందో లేదో, ఏం చేసిండండి దేవుడు, అంతేనా? ఏం చేసిండండి దేవుడు అని అంటారు. అట్లా కాదు బిడ్డ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షం కాలేదట, చరిత్ర చెప్తుంది. మరి 12వ అధ్యాయం అయిపోగానే వెంటనే 13వ అధ్యాయంలో చూస్తే ఏముంటది? అబ్రహాము వెండి బంగారములు కలిగిన బహుధనవంతుడై ఉండెను. ఆమేన్, హల్లెలూయా. పిలుపుకు లోబడ్డాడు కనుక దేవుడు అతన్ని దీవించాడు. దేవునికి లోబడ్డాడు కనుక, పిలుపుకు లోబడ్డాడు కనుక అబ్రహామును దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ ప్రాంతంలోనే గొప్ప రాజుగా నియమించాడు. రాజు అని పిలిచేవారట అబ్రహామును. వాస్తవానికి దేవుడు ఎన్నుకున్నది ఎట్లా? ప్రవక్తగా. రాజు అని పిలిచేవారట. ఎక్కడిది అబ్రహామునికి ఆశీర్వాదం? ఎక్కడిది ఘనత? ఎక్కడి వచ్చింది ఇది? ఎక్కడి వచ్చింది నాన్న? కారణం ఏంటి? ఈ ఆశీర్వాదానికి కారణం ఏంటి? అబ్రహాము దేవునికి లోబడినందున. మా తండ్రి చెప్పేవాడు, పాస్టర్ డేవిడ్ రాజు గారు ఒకటే చెప్పేవాడు, బిడ్డ ఒక మనిషి యొక్క ఆశీర్వాదానికి కారణం ఏంటో తెలుసా, గొప్పగా అతను ఎదుగుటకు కారణం ఏంటో తెలుసా అని చెప్పి, విధేయతే బిడ్డ, లోబడుటలోనే ఆశీర్వాదం ఉందనేవాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అబ్రహాము లోబడ్డందు వలనే కదా దేవుడు అతన్ని ఆశీర్వదించాడా లేదా? అంటే ఆయన చెప్పిన మాట రైటే. మా తండ్రి గారు డేవిడ్ రాజయ్య గారు చెప్పిన మాట రైటే. ఆయన చెప్పేవాడు మాకు ఏంటంటే, బిడ్డ మాకు సేవకులకైతే ఫుల్ క్లాస్ ఇచ్చేవాడు. ఇచ్చి తిట్టి, వరే పిచ్చోళ్ళారా, పనికి మాలినోళ్ళారా, లోబడుటలోనే ఉందిరా ఆశీర్వాదం అనేవాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తిట్టాడో కొట్టాడో మాకైతే బుద్ధి చెప్పాడు, మంచి మాటలు చెప్పాడు. నిజమండి, అవన్నీ మర్చిపోలేం. కొన్ని సందర్భాల్లో అలాంటి మాటలు మర్చిపోలేం. కాబట్టి బిడ్డలారా, ఆశీర్వాదం ఎక్కడుంది? ఘనత ఎక్కడుంది? మహిమ ఎక్కడుందంటే మనము లోబడుటలోనే ఉంది. కాబట్టి మనం బిడ్డలారా ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. రెండవది ఆయన వాక్యమునకు లోబడాలి. అందరూ ఆమె చెప్పండి గట్టి. దేవునికి లోబడాలి. ఆయన వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానుసారంగా బ్రతుకుటకు మనం లోబడాలి. ఖచ్చితంగా మనం దీవించబడతాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము ఒక్కడే లోబడ్డా? ఆయన భార్య కూడా లోబడిందా అని అంటే సారమ్మ కూడా లోబడిందట. చదువునానా, 1 పేతురు 3వ అధ్యాయం 5-6 వాక్యాలు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత. ఎవరట? పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. వింటున్నావా? ఆయన పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి. ఎవరికి లోబడ్డారు? తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొని. వెండి బంగారు నగలు కాదు అలంకరించుకునేది, పైన చెప్పబడిన మాట అది. ఓకేనా? పైన చెప్పబడిన మాట మొదటి వాక్యం నుంచి అదే ఉంటుంది. ఇదంతా చదివిస్తే ఊరికే మా పాస్టర్ ఇదే చెప్తారా అని కిందే చెప్తున్నారు మీకు. వెండి బంగారంల చేత కాదు అలంకరించుకోవాల్సిందే. దేని చేత అలంకరించుకోవాలి? మీ స్వపురుషులకు, అనగా మీ భర్తలకు మీరేం చేయాలి? మిమ్మును మీరు లోబరుచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువునానా. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము దేవునికి లోబడ్డాడు కనుక సారమ్మ ఎవరికి లోబడింది? అది పాయింట్. అబ్రహాం దేవునికి లోబడ్డాడు కనుక సారమ్మ అబ్రహాంకు లోబడింది. భర్తలు దేవునికి లోబడకపోతే భార్యలు ఏమవుతారా? లోబడరు కదా. కానీ వాక్యం చెప్తుంది లోబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం నుంచి చదువునా? 22-25 నుంచి చదువు. స్త్రీలారా ప్రభువునకు వలె సొంత పురుషులకు లోబడి ఉండు. మీ సొంత పురుషులకు లోబడి ఉండు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోను తమ పురుషులకు లోబడవలెను. అందరూ ఆమెను చెప్పండి. ఆమెను, హల్లెలూయా. ఎందరు లోబడుతున్నారు?
స్త్రీలారా, మీ స్వపురుషులకు, మీ భర్తలకు ఎందరు లోబడుతున్నారు? లోబడుతున్నావా, తిడుతున్నావా? ఇక ఆ తిట్లు నేను ఎందుకు చెప్పాలి కానీ మీకే తెలవాలి. ఆ తిట్లు నేను ఎందుకు చెప్పాలి, మీకే తెలవాలి. ఉండా కొడుక, ఇప్పటిదాకా పోయి వచ్చి ఉండలేదంటున్నావు నన్ను నీ ముఖానికి. ఓ అంతేనా? ఇది ఊర్లలో అనుకుంటారు. సిటీలలో వాళ్ళు అనుకునేది వేరుంటుందిలే. సిటీలలో వాళ్ళు అనుకునేవి వేరుగా ఉంటాయి, మనకు అవి ఎందుకులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోబడి ఉండాలి అన్నది దేవుని వాక్యం చెప్తుంది. పురుషుడు ఏమయ్యన్నాడట నాన్న? స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అంటారు. పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు నాన్న. పురుషునికి శిరస్సు ఎవరు నాన్న? క్రీస్తు. ఇప్పుడు పురుషుని యొక్క శిరస్సు నువ్వు పట్టుకుంటే ఎవరి తల పట్టుకున్నట్టురా? చెప్పండి బిడ్డ, ఎవరి తల పట్టుకున్నట్టు? మరి ఇప్పుడు ఎట్లా? నువ్వు యేసయ్య తల పట్టుకొని ఎంటికలన్నీ పట్టుకొని ఊపి 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 విసిరెత్తి వాటి బయట. ఇది ఎట్లా భార్యగా నీ ప్రవర్తన? ఇది సరైనది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది పద్ధతి కాదు. మారాలి, మనం మారాలి. సారం ఏమన్నది తన భర్తను? యజమానుడా అన్నది. ఏమన్నది నాన్న? యజమానుడా అన్నది. యజమానుడా. అప్పుడు నువ్వేమైనావు అంటే అందరూ ఏమంటారు? యజమానురాలయ్యా అంటారు. యజమానురాలయ్యా నేను కూడా అంటారు. యజమానురాలు కాదు నువ్వు. యజమానుడా అని పిలుస్తున్నావు అంటే అతను ఎవరు నీకు? నీ పైవాడే కదా. తర్వాత నువ్వు యజమానురాలు అనుకో, కానీ నీ పైవాడే కదా. యజమానుడు అంటే నువ్వు దాసుడివి అని అర్థం, దాసురాలివి అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ కలిసి ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. మీరందరూ కలిసి మొదటి వాక్యంలో, రెండో వాక్యంలో చెప్పినట్టుగా ఏం కావాలి? దేవునికి లోబడాలి. అందరం ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. సారమ్మ అబ్రహాములకు లోబడింది. మరి దేవునికి లోబడలేదా? దేవునికి లోబడింది. దేవునికి ఆమె లోబడినందువల్లనే ఏం దొరికింది నాన్న? ఆమెకు సంతానం దొరికింది. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం కొరకు కనిపెట్టింది, కొంచెం సందేహించింది, కానీ ఏం చేసిన తర్వాత భయపడ్డదట. తర్వాత నువ్వు నవ్వావమ్మా? లేదే నేను నవ్వావు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని భయపడిపోయింది. అయ్యా ఓకే అయ్యా, ఓకే అయ్యా, ఓకే అయ్యా. రైట్ బిడ్డ, వచ్చే సంవత్సరానికి చూడు నీ ఒడిలో పండంటి కొడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. లోబడ్డది ఆ మాటకి, ఆ మాటకి లోబడింది, ఆ వాగ్దానానికి లోబడింది, దేవునికి లోబడింది. కనుకనే బిడ్డ సంవత్సరం వచ్చేసరికి చక్కని కుమారుని కన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆయన పేరేంటిది? ఇస్సాకు. నాన్న మనమందరము ఈ ప్రపంచంలో అదే అంటున్నాను, ఎవరికి నువ్వు లోబడినా లోబడకపోయినా, ఎవరికి భయపడినా భయపడకపోయినా, నీ దేవునికి మాత్రం ఖచ్చితంగా లోబడాలి. నీ దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి, దేవునికి భయపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, మూడవదిగా ఎస్తేరు గ్రంథం నేనా 2:20. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలంన చేసినట్లుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. కనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎస్తేరు ఎవరికి లోబడింది? మొర్దెకైకి. మొర్దెకై ఎవరు? పిన తండ్రి. ఎవరు నానా? పిన తండ్రి. తనకు కుమార్తెనుగా పెంచుకున్నాడు, తనకు కుమార్తెనుగా పెంచుకున్నారు. అంటే మొర్దెకై యొక్క పిన తండ్రి బిడ్డ, మొర్దెకై యొక్క పిన తండ్రి యొక్క కుమార్తె అనగా ఎస్తేరు ఈయనకేమైతుంది? మొర్దెకైకి చెల్లెలైతుంది. కానీ ఎలాగో స్వీకరించాడు? కుమార్తెనుగా స్వీకరించాడు. ఇప్పుడు ఎలాగైతే ఒక కుమార్తె తల్లిదండ్రికి లోబడిందో అలాగనే లోబడుతుంది ఎస్తేరు. అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు బిడ్డ? రాజకోటలోనికి వెళ్తున్నావు, జాగ్రత్త. నువ్వు రాణిగా మార్చబడిన తర్వాత నీ వంశం ఏందో, నీ కులం ఏందో, నీ జాతి ఏందో, నీ మతం ఏందో ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఓకే డాడీ అన్నది. అన్నట్లుగానే రాణి అయిన తర్వాత ఎన్నడూ అమ్మాయి మీ దేవుడు అంటే చూశాను కోట అండి అంటుంది.
ఎవరంటుంది? చూశానే అండి. ఇక్కడే అండి అంటుంది, కానీ నేను ఇది, నేను అది, నా కులం ఇది, నా వంశం ఇది అని అన్నాడు చెప్పలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అలాగే మహారాణిగా కొనసాగుతుంది ఆమె. ఒక రోజు ఏమొచ్చింది? యూదుల మీదకి మరణ శాసనం వచ్చింది. మొర్దెకైని బట్టి హామాన్ గారు ఒక మరణ శాసనాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మొర్దెకై ఏమని లెటర్ పంపాడు? అమ్మా ఎస్తేర్, రాజనగరంలో ఉన్నంత మాత్రాన తప్పించుకుంటానని అనుకుంటున్నావా బిడ్డ? యూదులకు రక్షణయు విడుదలయు వేరొక దిక్కు నుంచి వచ్చును కానీ నీవు నీ ఇంటి వారు నశిస్తారు, జాగ్రత్త అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నాన్నగారు ఏం జరిగింది? నాకు తెలియదు, ఏం జరిగిందో. తెలియదా అయ్యగారు, ఇట్రా అని విషయం అంతా చెప్పాడు. ఈ హామాన్ గారు యూదులమైన మన పట్ల పగబూని చంపాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి రాజుతో నువ్వు ఏం వేడుకుంటావో నాకు తెలియదు, ఈ మరణ శాసనం కొట్టివేయబడాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఎస్తేర్ ఏం చేసిందానా? 3 దినాలు ఉపవాసం ఉండి దేవుని బ్రతిలాడుకొని రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో తన మనవిని తెలియజేసింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? మరణ శాసనం కొట్టివేయబడింది, తన ప్రజలకు రక్షణ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది లోబడుటలో ఆశీర్వాదం. ఎస్తేరు మొర్దెకైకి లోబడిందా లేదా? అన్ని విషయాల్లో లోబడింది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఏ విధం చేతనని మరణ శాసనం కొట్టివేయబడి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడన్నది. రాజు దగ్గరికి వెళ్ళింది, ఏమన్నది ఆమె? నేను నశిస్తాను అన్నది. అలాగునా ఆ సమర్పణ కావాలండి, ఆ వైరాగ్యం కావాలి క్రైస్తవుల్లో, ఆ సమర్పణ కావాలి. వెళ్ళింది, రాజుతో మాట్లాడింది. రాజా, నేను నా ప్రజలము ఏం తప్పు చేశామయ్యా? బానిసలుగా అమ్మబడుటకు, చంపబడుటకు మేము ఏ నేరం చేశామయ్యా అన్నది. ఒక్కసారి రాజుకు పిచ్చెక్కిపోయింది. ఏమమ్మా, ఏం మాట్లాడుతున్నాను? అవునండి, హామాను ఉన్నాడే, ఈ హామాను మొర్దెకైకి ఆయన ప్రజలమైన మా అందరికి విరోధంగా మరణ శాసనం రాయించాడు. మీతో మేమేం నేరం చేశాము అని చెప్పి అతనితో మాట్లాడినప్పుడు రాజుకి ఏం అర్థం కాలేదు. కాస్త లేచి ఆ ద్రాక్ష తోటలోకి వెళ్ళి ఇటు అటు నడుస్తున్నాడు. ఈమె అలాగనే కొంచెం మీద కూర్చున్నది. ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు? వానికి అర్థమైపోయింది, అబ్బా రాజు నన్నుగా చంపేస్తాడు. అమ్మగారు నన్ను క్షమించండి అమ్మగారు, ఆమె కాళ్ళు చేతులు 2 పట్టుకుంటున్నాడు. కానీ రాజుకి ఎలా కనబడింది? ఇప్పుడు రాజుకి ఎలా కనబడింది? బలవంతం చేశాడు కాబట్టి చప్పట్లు టక్కరాడు. అరే ఎవరు అక్కడ అన్నాడు. అయ్యా మరి పట్టుకొని పోయి హామాన్ గారు అన్నాడు. పట్టుకొని ముసుగు తొడిగించారు. వెంటనే ఇంకా మాట లేదు, ముసుగు తొడిగించారు, తీసుకొని వెళ్ళారు. చంపేయండి అన్నాడు. అయ్యా మొర్దెకై కొరకు ఒక 50 మూరల కొయ్య చేయించి పెట్టాడు అయ్యా, దానికే తీపోయింది అన్నాడు. కత్తం ఏది విత్తాడో, ఏ గుంట దవ్వాడో ఆ గుంటలోనే పడిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరలా తాకీదులు రాయించబడ్డాయి. మరలా ప్రజలకు క్షేమము కలిగింది. యూదులకు, ఇజ్రాయేలులకు ఏం కలిగింది? మళ్ళా క్షేమము, నెమ్మది, ఆనందము, సంతోషము కలిగిందట. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని బట్టి? ఎస్తేరును బట్టి. ఎస్తేరు ఏం చేయటం బట్టి? లోబడుటను బట్టి. మనము కూడా దేవునికి, ఆయన వాక్యానికి లోబడితే మన ద్వారా అనేక ప్రజలు విడుదల పొందుతారు. మరణ శాసనం కొట్టివేయబడుతుంది. రద్దుపరుస్తాం అనేకుల మరణ శాసనాన్ని. సాతాను గారి చేతిలోంచి విడిపించగలుగుతాం, అనేకుల రక్షణలోకి నడిపించగలుగుతాం. దేవుడు ఏం చెప్తున్నాడు? బిడ్డ మనకి 1-2 కొన్నే మాటలు కదా. ఇదిగో బిడ్డ, మీరు నాకు లోబడండి, ఇదిగో నా సువార్తను అనేకులకు ప్రకటించండి, అనేకులు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి అనేకులను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం ఇచ్చి అనేకులను రక్షించి అనేకులను సంఘంలోనికి, నా సన్నిధిలోనికి చేర్చండి అని చెప్పేదే కదా ఆయన ఉపదేశం. ఈ మాటకు లోబడాలి మనం అందరం. మనకు తెలిసిన కాడికి అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించాలి. ఆ మరణంలో నుంచి అనేకులను తప్పించాలి. ఆ సాతాను గాడు వేసిన ఉచ్చులోంచి అనేకులను తప్పించి దేవుని వైపు నడిపించాలి. అనేకులను నిత్య జీవంలోనికి నడిపించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో లోబడుటలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. 1 అబ్రహాం, 2 శారా, 3 ఎస్తేర్. చాలా మంది ఉన్నారు కానీ మనకు అన్ని చెప్పుకోనికి సమయం వీలు పడదు కనుక కొన్ని మీకు నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. 4వదిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన వారి తల్లిదండ్రికి లోబడి ఉన్నాడట. చదవండి నాన్న.
లూకాసు వార్త 2వ అధ్యాయం 49 నుంచి చదువునాను. ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా? నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. చదువు. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా ఇప్పుడు. హల్లెలూయా హల్లెలూయా. నేను దేవాది దేవుడను, ప్రభులకు ప్రభును, రాజులకు రాజును. పిచ్చిదారా నన్ను ఎందుకు వెతుకుతున్నావు, ఏం పర్లేదు నీకు వెళ్ళు అని అన్నాడా? ఇంకొక దిక్కు అన్నట్టు అమ్మ నాతో నీకేం పని అని అన్నాడా? అనలేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? శాస్త్రులతోనూ పండితులతోనూ జ్ఞానులతోనూ మాట్లాడుతున్నాడు, వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చిన్న వయసులో ఏం చేస్తున్నాడు ఆయన? వాక్యాన్ని ఇట్లా కాదు కదా అయ్యగారు, ఇట్లా కాదు కదా, ఇట్లా చెప్తున్నారండి మీరు, ఇట్లా కాదు కదా. ఏంద్రా బాబు, ఏంద్రా ఈ పిల్లగాడు, ఏంద్రా ఈ పండిత్యం ఎక్కడిది, ఇతనికి జ్ఞానం ఎక్కడిది, ఏంద్రా బాబు అని పరిశాన్ అయిపోయారు. ఈయన అలాగ మాట్లాడుతుంటే ఈ తల్లిదండ్రులు ఏం చేశారు? ఆ పండుగలో వారు ఏం చేశారు? ఆ పండుగను ఆచరించిన తర్వాత పిల్లాడు ఎక్కడ పోయాడు మొత్తం వెతుకుతూ ఎక్కడికి వచ్చారు? దేవాలయంలోనికి వచ్చారు. ఈయన కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నారు? శాస్త్రులతోనూ ప్రధానులతోనూ వాళ్ళందరితోనూ యాజకులతోనూ మాట్లాడుతూ ఉన్నాడు, లేవీలతోనూ. చూసి వెళ్ళి బాబు యేసు బాబు ఎక్కడ పోయావు నాయన, నేను మొత్తం వెతుకుతున్నాం బాబు, రా పోదామంటే ఆగమ్మా అని కూడా అనలే. సరే అమ్మా, మీరు ఎందుకు ఎతుకుతున్నారు నన్ను? నా తండ్రి పనుల మీద నేను ఉండవన్నాను, మీకు తెలియదా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అని ఇప్పుడు చిన్నప్పుడే ఎవరికి లోబడ్డాడు ఆయన? తండ్రి. ఏ తండ్రి? పరలోకపు తండ్రికి లోబడుతున్నాడు ఆయన. నా తండ్రి పనుల మీద నేను ఉండాలని తెలియదా అమ్మా? సరే బాబు తెలుసు, కానీ ఇది మరియమ్మకు మాత్రమే తెలుసు, దానికి యోసేపుకు తెలియదు. మరియమ్మకు మాత్రమే తెలుసు. పోదాం రా నాన్న, లేట్ అవుతుంది, పోదాం రా. కథ వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకేమన్నా అన్నాడు ఆయన? ఏమనలేదు. ఆ తల్లి భౌతికంగా శరీర సంబంధమైన ఆ తల్లిదండ్రికి లోబడి బ్రతికాడట. ఆ తల్లిదండ్రికి లోబడినందున ఏమైంది ఇప్పుడు తర్వాత? ప్రభువైన యేసుక్రీస్తు వయస్సు యందును జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో అప్పుడు ఎవరి దయ వస్తుంది? దేవుని దయ ఆటోమేటిక్గా మనం మీకు వస్తే ఎవరి దయ వస్తుంది? మనుషుల దయ. దినదినం ఏమవుతూ ఉంటాం? వర్ధిల్లుతూ ఉంటాం. దినదినం ఏమవుతాం? దీవించబడతాం. దినదినం ఏమవుతాం? ఆశీర్వదించబడతాం. దినదినము అభివృద్ధి చెందుతాం అన్న విషయాల్లో. వయసులో ఎదుగుతున్నాడు, జ్ఞానంలో కూడా ఎదుగుతూ ఉన్నాడు. కొందరు వయసులో పెరుగుతారు కానీ వారికి ఏముండదు? జ్ఞానం ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నాన్న మనం వయసులో ఎదగాలి, జ్ఞానం ఉండేది. అలా కొందరికి ఉండదు. నిజమే, నేను చెప్పేది అబద్ధం కాదు. మనిషి పెరుగుతారు కానీ వాళ్ళకి ఏముండదు? జ్ఞానం ఉండదు. ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో బిడ్డలారా, అన్ని విషయాల్లో మనము వర్ధిల్లుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తే ఒకటి దేవునికి లోబడ్డాడు, రెండవది భౌతికమైన తల్లిదండ్రికి లోబడ్డాడు. మరి నువ్వు నేనెంత? ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఏ తల్లిదండ్రికి లోబడాలి? మీరు ఒకటి మీ శరీర సంబంధమైన తల్లిదండ్రికి. అయితే ఒక్కటే ఫస్ట్, ఇంకోటి పెట్టుకోండి. ఫస్ట్ ఏం పెట్టుకోవాలి? ఆత్మ సంబంధమైన, అంటే దేవునికి లోబడిన తర్వాత, ఒకటి దేవునికి లోబడిన తర్వాత రెండోది ఎవరికి లోబడాలి? ఆత్మ సంబంధమైన తల్లిదండ్రికి లోబడాలి. మూడోది ఎవరికి? భౌతికమైన శరీర సంబంధమైన తల్లిదండ్రులకు మనము లోబడాలి. పిల్లలారా, మీ తల్లిదండ్రికి లోబడి ఉండు అనేది దేవుని వాక్యోపదేశమైనది. కాబట్టి మీరెవరు? మా పిల్లలు. మీరెవరు నాన్న? మా పిల్లలు. మొదటగా దేవుని పిల్లలు. మొదటగా ఎవరి పిల్లలు? మీరు దేవుని పిల్లలు. ఆ తర్వాత రెండవదిగా సేవకులమైన మా పిల్లలు. భౌతికంగా మీ తల్లిదండ్రులు మీరు కన్నా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అన్నారు, కానీ మొట్టమొదటి లెక్కలోనికి వారు రారు. ఎందుకు ఏమైనా చెప్పగలరా మీరు? మీలాగా ఎందరో తల్లిదండ్రి కన్నారు, కానీ ఆ తల్లిదండ్రి మీ రక్షణ మార్గం అనగా ఈ రక్షణ మార్గంలోనికి నడిపించిన వారు
కారు పరలోక రాజ్యానికి సిద్ధపరిచేవారు, కారు పోయేది శరీర సంబంధమైన తల్లిదండ్రులు. ఈ వారం మోకపోయినా పర్లేదు, నాడురా అటు పోదాం పా, ఫంక్షన్ లేదు పా, పెళ్ళి లేదు పా, సావు లేదు పా, అక్కడికి వెళ్దాం పా అని అంటారే కానీ లేదు లేదు నానా మరి అవసరమైతే నేను ఒక్కరిని పోతా, లేదా మీ అమ్మ పోయితే, లేదా ఇంకెవరో పోయిస్తాం, కానీ మీరు మాత్రం దేవుని మందిరానికి వెళ్ళండి అంటారా? అన్నారు. అది శరీర సంబంధమైన తల్లిదండ్రుల లక్షణం. ఇంకా తేడా వస్తే దేవుని మందిరమే బందీ అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు ఏమంటారు? బిడా ఇదిగో దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన వాడు, దేవుని విడవద్దు మరవద్దు, రావాలి, సేవించాలి, ఆరాధించాలి, వాక్యానుసారంగా మీ బ్రతుకులను కట్టుకోవాలి, ప్రభు రాకడకు సిద్ధ జ్ఞానం బుద్ధి చెప్పి ప్రభు రాకడకు సిద్ధపరుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కనుక వారికి మీరు ఇంకెంత లోబడాలి? వాక్యం ఉంది, ఇప్పుడు అదే చదివిస్తారు. యేసు ప్రభువే లోబడ్డాడు, మరి మనం కూడా లోబడాలి. మనం ఎవరికి లోబడాలి? చాలా సంగతులు కనవు, కానీ ఒక 2-3 ముచ్చట్లు చెప్పి ముగిస్తాను, ఓకేనా? మనం ఎవరికి లోబడాలి? ఇప్పుడు చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17. మీ పైని నాయకులుగా ఉన్నవారు, అది వినండి, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల, దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక, మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు, ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీ పై నాయకులుగా ఉన్నవారు ఎవరు? ఇప్పుడు చెప్పండి, మీ పై నాయకులు చెప్పమ్మా. అమ్మా ఎవరు మీకు నాయకుడు? ఎవరు చెప్పండి అమ్మా. మీకు నాయకుడు నేనేనా, ఇంకెవరు అన్నారు? రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు కాదు బిడ్డ. మీ పై నాయకుడు అంటే మీ సేవకుడు, మీ సేవకుడు, మీ కాపరి. సంఘానికి దేవుడు మమ్మల్ని అధ్యక్షులనుగా, నాయకులనుగా నియమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు సంఘానికి స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి మమ్మల్ని అధ్యక్షులనుగా అనగా నాయకులనుగా నియమించాడు. కాబట్టి మీ పై నాయకులుగా ఉన్నవారు దుఃఖముతో ఆ పని, ఏ పని? ఈ సేవ చేయిస్తే మీకు నిష్ప్రయోజనం, ఏం ప్రయోజనం లేదు మీకు, అంతేనా? మరి నేను ఎట్లా చేయాలంటే సేవ చెప్పండి అన్న, ఎట్లా చేయాలి నేను సేవ? ఆనందంతో నేను సేవ చేయాలంటే మీరేం కావాలి? నా మాటకు మీరు లోబడాలి. నేనేం చెప్తాను బిడ్డ, నేనేం చెప్తాను రా, వేరొక మాట నేను ఏది చెప్పను. ఏదని చెప్తే దేవుని మాటే చెప్తాను. ఆమేన్, హల్లెలూయా. మీరు బాగుపడాలని, మీరు మంచిగా బ్రతకాలని, మీరు నీతిగా పరిశుద్ధంగా ఉండాలని, ఈ లోకంలో మీరు దేవుని వాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె వెలగాలని, పలానా సంఘానికి వెళ్తున్న బిడ్డలు అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నారని అనేకులు గుర్తించాలని, అంతకు మించి ఇంకొకటి ఏముంటుంది నాన్న మేము చెప్పేది మీకు? నీతిగా బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి, ప్రేమ కలిగి బ్రతకండి, విధేయత కలిగి బ్రతకండి, లోబడి బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి, ప్రేమ కలిగి బ్రతకండి. ఇదే కదా మేము చెప్పేది. ఆయన రాకడకు సిద్ధపడండి, ఇదే కదా మేము చెప్పేది. ఇంకేం చెప్తాం నాన్న మేము ఈ లోకంలో? ఇంకేం చెప్పలేము. అర్థమవుతుందా? కాబట్టి చాలామంది ఏడ్పిస్తారు, సేవకులను ఏడ్పిస్తారు. చాలామంది ఉంటారు నాన్న, ఎవరో సంఘంలో ఒక 2-3 ఉంటారు, ఒక 4-5 ఉంటారు, అంతే. ఇంకా మరీ ఎక్కువైతే 10 మంది ఉంటారు కావచ్చు. చాలా తక్కువ ఉంటారు, కానీ ఏడిపించేవారు ఎక్కువ ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సేవకులను ఏడిపియొద్దు నాన్న, వారు సంతోషంతో సేవ చేయనట్లుగా చేయాలి. సేవకుడు ఎందుకు అర్పిస్తారు? ఎప్పుడు కానిపోని లేనిపోని మాటలు చెప్పి, నేరాలు మోపి, ఉన్నాయి లేని మా మీద మోపి, ఎవరెవరితో తీసి మా మీద వేసి, మమ్మల్ని గాయపెట్టి, మమ్మల్ని బాధ పెట్టి, రెండవదిగా వాక్య ప్రకారంగా జీవించక దుఃఖ పెడుతున్నారు. వాక్య ప్రకారంగా మీరు బ్రతకక సేవకులమైన మమ్మల్ని దుఃఖ పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. అది మీ అందరికి దూరం అవును గాక. ఆమేన్, హల్లెలూయా. వాక్యానుసారమైన జీవితం దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. రైట్. ఒకటి, సేవకులకు లోబడాలి. రెండవది ఎవరికి లోబడాలి? చదవనన్న 1 పేతురు 14. రాజు అందరికి అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండు. మళ్ళీ చదివినా
రాజు అందరికి అధిపతి అనియు, రాజు అందరికి అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుట, నాయకులట దుర్మార్గులకు ప్రతిదండన చేయువారని, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరెవరికి లోబడాలి? రాజుకు, నాయకులకు. ఎవరికి నానా? రాజులకు, నాయకులకు లోబడి ఉండాలి. అందుకనే మనం ఏం చేస్తుంటాం? ప్రతిరోజు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. రాజుల కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు మనం ఏం చేస్తుంటాం? రోజు ప్రార్థన చేస్తూ ఉంటాం. వారికి లోబడాల్సిందే కానీ వారి మీద అధికారం చేసి, గొడవలు చేసి, పంచాలు చేసి, కొట్లాటలు చేసి వారికి విరోధంగా మనం ఏమి చెయ్యకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమా 13:1 చదువునానా? ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువు కిందకి. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప, దేవుని వలన కలిగిన అధికారము తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలన నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. చూసారా? అంటే అధికారులను మనం ఏం చేద్దానా? ఎదిరించొద్దు. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు అనుకో, వాళ్ళకి తీర్పు తీర్చేది ఎవరు? దేవుడే. కాబట్టి మనం ఎవరికి అప్పగించాలి వ్యాజ్యాన్ని? దేవునికి అప్పగించి మనం మాత్రం ఏం చేయాలి? మన పై అధికారులకు లోబడి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 1 సేవకులకు లోబడాలి, 2 రాజులకు, నాయకులకు లోబడాలి, 3 అధికారులకు లోబడాలి. ఇంకా చాలా సంగతులు కలవు కానీ ఇంకా వద్దులేండి అవన్నీ ఎందుకని. 4వది మీలో మీరు ఒకరికి ఒకరు లోబడాలి. ఆమేన్. చదువునా మాటలు? ఎఫెసీ 5:21. క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండు. తిట్టుకోమన్నాడా? కరుసుకోమన్నాడా? అమ్మా తిట్టుకోమన్నాడా? కరుసుకోమన్నాడా? మరి ఎందుకు లోబడరు బిడ్డలారా? ఎందుకు లోబడరు? నేను గమనిస్తున్నాను, చాలా మంది ఒకరికి ఒకరు లోబడరు. ఒకరొక మాట చెప్పినప్పుడు ఖచ్చితంగా లోబడుట మంచిది. ఒకరొక మాట చెప్పినప్పుడు లోబడుట మీకు మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పనికిమాలిన వాళ్ళు కాదు, కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు కదా మందిరంలో. మంచోళ్ళు కూడా ఉంటారు కదా నాన్న. ఈ మంచోళ్ళు కూడా మాట చెప్పినప్పుడు మనం లోబడితే మనకు మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. కాబట్టి ఇప్పుడు సేవకులకు లోబడాలి, రాజులకు లోబడాలి, నాయకులకు లోబడాలి, పై అధికారులకు లోబడాలి. ఆ తర్వాత మీలో మీరు ఒకరికి ఒకరు లోబడాలి. ఈ లోబడితేనే దీవెన, ఈ లోబడితేనే ఆశీర్వాదం, ఇలాగ లోబడితేనే పరలోక రాజ్యం. ఆమేన్. మీకు ఒక మాట చెప్తాను నేను. అది కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఎన్నో వాక్యం నాన్న? 5వ వాక్యం. అది చూడు బిడ్డ. కొలస్సీ 3:5 అన్న. అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత దిగి వస్తుందన్నమాట. కొలస్సీ అదేనా? కొలస్సీ 3:5 కదనా? చదువు. వాటి వలన అట్లా ఉంటుందా? వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పైకి చదువు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత దిగి వచ్చును. అందరూ ఆమేన్ చెప్పండి. అవిధేయుడు అంటే అర్థమైంది చెప్పండి తెలుగులో? లోబడని వాడు. లోబడని వాడి మీదకి ఏమొచ్చింది నాని ఇప్పుడు? మరి లోబడితే ఏమొస్తుంది? పరలోక రాజ్యం వస్తుంది. ఆమె చెప్పు గట్టిగా. హల్లెలూయా. దేవుని ఉగ్రత రాదు, దేవుని దయ వస్తుంది, దేవుని కనికరం వస్తుంది, దేవుని ప్రేమ వస్తుంది. కనుక ఇప్పుడు వీడు ఏమవుతాడు? పరలోకానికి ఎత్తబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మిళ్ళారా, మనము అవిధేయులంగా ఉండకూడదు, లోబడకుండా ఉండకూడదు. దేవునికి లోబడాలి, దేవునికి లోబడాలి. లోబడి అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మన యొద్ద నుంచి పారిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యం చదువున్నాను, ఒకసారి ముగించేస్తున్నాను. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి అది ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టి ఇప్పుడు. హల్లెలూయా. అయ్యా, దేవుని నమ్ముకున్న తర్వాత మాకు శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, శిక్షలు వచ్చినాయి. ఎందుకయ్యా ఇది అంటే శరీర సంబంధులైన తండ్రులకు మీరు లోబడ్డారు. కానీ ఇప్పుడు ఎవరికి లోబడాలి? ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవునికి లోబడాలి. ఆయనకు లోబడితే ఏమన్నాడు? కింద ఏమన్నాడు? శోధన వచ్చింది, శిక్ష వచ్చింది, శ్రమ వచ్చింది. ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు ఈ శిక్ష వచ్చింది అంటే ఏమన్నాడు అక్కడ? ఆయన అది అట్లా వాక్యాన్ని ఇటు నుంచి అడుపోవాలి. అర్థమవుతుంది? వాక్యాన్ని ఇటు నుంచి అడిపోతే నీకు అర్థమవుతుంది. అట్లకి పైనుంచి కిందికి సీదా రాసుకొస్తారు, కానీ ఇటు నుంచి అడిపోతే ఆయన పరిశుద్ధతలో నిలబడాలని. ఆమేన్. అనగా ఆయన పరలోక రాజ్యంలో నువ్వు నిలబడాలని, ఆయన పరలోక రాజ్యంలో నిలబడాలని నువ్వు దేవునికి లోబడినా కొంతకాలం నీకు శిక్ష శ్రమ ఉంది ఈ లోకంలో. భయపడద్దు. ఈ శిక్షలో ఈ శ్రమలో దేవునికే లోబడి ఉండాలి. కానీ దేవుణ్ణి విడిచిపోతే ఆయన పరిశుద్ధతలో నీకు చోటు లేదు, పరలోకంలో చోటు నీకు లేదు. కాబట్టి దేవునికి లోబడదాం, ఆయన పరిశుద్ధతలో అనగా ఆయన మహిమలో ప్రవేశించుదాం, యుగాయుగాలు ప్రభుతో కూడా ఉందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.